Hello students, previous class lo exercise 4.3 first problem, second problem discuss చేసుకున్నాం కదా. Today third problem, 2x square minus 6x plus 3 equal to 0. So given equation రాసుకున్నాం. It is in the form of ax square plus bx plus c equal to 0. So a place లో ఎంత ఉంది అంటే 2. So a equal to 2. b place లో ఎంత ఉంది అంటే -6. సి ప్లేస్లో ఎంత వాల్యూ ఉంది అంటే 3. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా బీ స్క్వేర్ మైనస్ 4ac. దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే బీ స్క్వేర్ బీ ప్లేస్లో -6 ఉంది, -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 2, సి వాల్యూ 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 స్క్వేర్ 6 ఇంటూ 6 36 మైనస్ 2 3 6 6 4 24. 36 మైనస్ 24 ఏమవుతుంది అంటే 12 గ్రేటర్ దాన్ 0. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. బీ స్క్వేర్ మైనస్ 4ac గనక వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటే దానికి రియల్ రూట్స్ అనేవి ఉంటాయి. సో అది మనం ఇప్పుడు రాసుకుందాం. రూట్స్ ఆఫ్ దేర్ఫోర్ roots of given equation are real and distinct. ఇప్పుడు ఈ రియల్ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఒక ఫార్ములా ఉందండి. x ఈక్వల్ టు -b plus or minus square root of b square minus 4ac by 2a. ఇది మన ఫార్ములా. మన దగ్గర ఈ b వాల్యూ ఏసి అన్నీ ఉన్నాయి కదా వాల్యూస్, వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫార్ములాలో ఉన్న మైనస్ b వాల్యూ -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్రెడీ మనం బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం 12. సో ఇక్కడ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయకుండా వాల్యూస్ నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. 12 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అంటే 2. సో ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ప్లస్ ఆర్ మైనస్ నేను ఈ 12ని 4 ఇంటూ 3 కింద రాసుకుంటున్నాను. 4 3s 12 కదా. సో 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఇంటూ 2 4. సో 6 ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ని ఇంటూ అంటే దేనికి దానికి సపరేట్గా రూట్ని అప్లై చేసుకుంటే √4 ఇంటూ √3 డివైడెడ్ బై 4. సో 6 ప్లస్ ఆర్ మైనస్ సో నేను 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్ మీన్స్ 4, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. బై 3 బై 4. సో 6 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ స్క్వేరు రూటు అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2√3 బై 4. 6 ప్లస్ ఆర్ మైనస్ 2√3 బై 4. నేను ఈ టర్మ్ మొత్తంలో నుంచి కూడా 2 అనే దాన్ని కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే ఇక్కడ నాకు 6 అంటే 2 ఇంటూ 3 కింద రాసుకుంటాం మనం. సో 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఇక్కడ 3 అనేది మిగులుతుంది. 3 ప్లస్ ఆర్ మైనస్ 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇక్కడ √3 మాత్రం మిగిలింది డివైడెడ్ బై 4. సో 2 అనేది 2 టేబుల్ 2లో 1 టైం, 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేసుకుంటే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ వాల్యూ 3 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. 3 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు మనం రాసుకుంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ రాయొచ్చు కాబట్టి రూట్స్ 3 ప్లస్ √3 బై 2, 3 మైనస్ √3 బై 2 ఏదైనా అవ్వచ్చు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం.